ఇది ఐక్యూ నియో 10R, ఇది రియల్మీ P3 అల్ట్రా. మీలో చాలా మంది అడిగారు కంపారిజన్ చేయమని రెండు మొబైల్స్. ఈ రెండు మొబైల్స్ ని చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నా. పక్క పక్కన పెట్టి ఏ డిపార్ట్మెంట్ లో ఏది బాగుంది అని డీటెయిల్ గా చెక్ చేసి మరి ఈ వీడియో చేస్తున్నాను. మెయిన్ గా ఈ రెండు మొబైల్స్ ని రిలీజ్ చేసింది గేమింగ్ కోసం. రియల్మీ నుంచి P3 సిరీస్ అంటేనే గేమింగ్ సిరీస్. అండ్ ఐక్యూ గురించి చెప్పనవసరం లేదు. వీళ్ళు రిలీజ్ చేసేది మాక్సిమం మీకు పర్ఫార్మెన్స్ బేస్డ్ మొబైల్స్ ఉంటాయి. సో ఇప్పుడు 25,000 లో ఏది బెస్ట్ మొబైల్ అనేది చూద్దాం. అండ్ ఇంకో కంపారిజన్ కూడా నేను ఆల్రెడీ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఐక్యూ నియో 10R అలానే పోకో X7 Pro, వాటిల్లో ఏది బెస్ట్ మొబైల్ క్లియర్ గా చెప్పాను అక్కడ. మీరు అది కూడా ఒకసారి చెక్ చేయండి ఈ మొబైల్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కొనాలి అని క్లియర్ గా చెప్తాను మీకు. ఫస్ట్ మనం ఎప్పుడు చేసేలాగే నేను డిపార్ట్మెంట్ వైజ్ మీకు అన్ని ఇచ్చేస్తాను. ఒకసారి నేను ఇచ్చిన పాయింట్స్ బట్టి చెక్ చేసుకోండి. లాస్ట్ లో మీకు ఏ డిపార్ట్మెంట్ లో ఏ మొబైల్ ఎవరికి సెట్ అవుతుందని మీకు క్లియర్ గా అర్థమైపోద్ది. ఫస్ట్ ప్రైస్ నుంచి స్టార్ట్ చేద్దాం. రియల్మీ P3 అల్ట్రా వచ్చేటప్పటికి ప్రెసెంట్ ఇప్పుడు నేను చూసే టైంకి 25,000 ఉంది మొబైల్ వితౌట్ ఆఫర్స్ తో. మీకు ఆఫర్ పెడితే మీకు 23,000 కి వస్తుంది ఈ రియల్మీ P3 అల్ట్రా. అదే ఐక్యూ నియో 10R వితౌట్ ఆఫర్స్ తో 27,000 ఉంది. ఆఫర్ లో 25,000 కి వస్తుంది మొబైల్. రెండు బేస్ వేరియంట్స్ 8GB ప్లస్ 128GB తోనే వస్తున్నాయి. సో ఇక్కడ ప్రైజింగ్ విషయంలో రియల్మీ P3 అల్ట్రాకి నేను పాయింట్ ఇస్తాను. ఇంకా బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే రెండిట్లో మీకు సేమ్ కాంపోనెంట్స్ ఉంటాయి. మొబైల్ ఫోన్ ఉంటది, TPU కేస్ ఉంటది. రెండు మొబైల్స్ లో 80 వాట్స్ చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ Type A to Type C కేబుల్ ఇస్తున్నారు. సో ఇక్కడ రెండు డ్రానే. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. P3 అల్ట్రా వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ తో వస్తుంది, సైడ్ కూడా ప్లాస్టిక్ ఉంటది. ఈ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ కొంచెం గ్లో అవుతుంది. ఇది కొంచెం యూనిక్ గా ఉంటది రియల్మీ P3 అల్ట్రాలో. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి కార్నింగ్ గొరిల్లా 7i యూజ్ చేశారు. ఐక్యూ నియో 10R విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఉంటది, సైడ్ ప్లాస్టిక్ ఉంటది దీనికి కూడా. బట్ ఇది గ్లో అవ్వదు, కొంచెం షైన్ ఉంటది. అటు ఇటుగా ఊపిస్తా ఉంటే కొంచెం షైన్ కనపడుతుంది ఈ మొబైల్ లో బ్యాక్ సైడ్. ఫ్రంట్ షార్ట్ సెన్సేషన్ అప్ గ్లాస్ యూజ్ చేశారు. రియల్మీ వచ్చేటప్పటికి 183 grams ఉంటది, 7.38 mm థిక్నెస్ ఉంటది. అండ్ ఈ మొబైల్ IP68+69 రేటింగ్ తో వస్తుంది. రియల్మీ ఐక్యూ 196 grams ఉంటది, 8 mm థిక్నెస్ తో వస్తుంది. రియల్మీ కన్నా కొంచెం బరువు ఉంటది ఐక్యూ. అండ్ ఆల్సో దీంట్లో IP65 రేటింగ్ మాత్రమే ఉంది, జస్ట్ స్ప్లాష్ ప్రూఫ్ మాత్రమే ఇది. కానీ రియల్మీలో IP68+69 రేటింగ్ ఉంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసి నేను రియల్మీకి ఇక్కడ పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే మీకు పెద్ద డిఫరెన్స్ అయితే కనపడదు. ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ కనపడుతుంది అంటే ఇది ఫ్లాట్ డిస్ప్లే తో వస్తుంది ఐక్యూ. రియల్మీ వచ్చేటప్పటికి క్వాడ్ కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. రియల్మీలో 6.83 1.5K క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఐక్యూలో 6.78 1.5K AMOLED ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. రెండు మొబైల్స్ లో డాల్బీ విజన్ ఉండదు. కంటెంట్ చూసేటప్పుడు రెండు మొబైల్స్ బానే ఉంటాయి, మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం నోటీస్ చేయరు. నేను రెండు పక్క పక్కన పెట్టి చూశాను. మామూలుగా ఏదో చిన్న స్లైట్ ఎడ్జ్ తో మీకు రియల్మీ విన్ అవుతుంది అంతే, అంతకు మించి పెద్దగా డిఫరెన్స్ అయితే అనిపించలేదు నాకు. ఇప్పుడు రెండు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఏదో చిన్న చేంజ్ అనిపించింది కానీ నాకు మామూలుగా డిఫరెంట్ గా రెండు మొబైల్స్ చూస్తే మీకు రెండు బానే ఉంటాయి, అందులో మాత్రం నో డౌట్. ఇంకా రెండు మొబైల్స్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో వస్తాయి, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ ఉంది రెండు మొబైల్స్ కి, రెండు ఫాస్ట్ గానే ఓపెన్ అవుతున్నాయి. సో ఈ డిస్ప్లే డిపార్ట్మెంట్ లో నేను రెండింటిని టై గానే ఇస్తాను. ఇక్కడ రెండింటికి పాయింట్స్ వస్తుంది, నాకు పెద్దగా డిఫరెన్స్ అనిపించలేదు. ఏదో చిన్న స్లైట్ చేంజ్ అంటే అది పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే కాదు. ఇక్కడ మెయిన్ గా డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే ఒకవేళ మీకు ఫ్లాట్ డిస్ప్లే ఇష్టం అనుకుంటే ఫ్లాట్ డిస్ప్లే తీసుకోండి, లేదు క్వాడ్ కర్వ్ డిస్ప్లే కావాలనుకుంటే రియల్మీ తీసుకోండి, అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఉండదు మీకు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి సౌండ్ విషయంలో రెండు స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. రెండిట్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు. రియల్మీలో ఓ రియాలిటీ అని ఉంటది, ఐక్యూలో సూపర్ ఆడియో అని ఉంటది. ఈ రెండు వీళ్ళ కస్టమైజ్డ్ సౌండ్ డిజైన్స్. బట్ సౌండ్ వినేటప్పుడు ఎలా ఉంది అంటే ఒకసారి మీరే వినండి. ఈ సౌండ్ విషయంలో మాత్రం నాకు ఐక్యూ నచ్చింది కొంచెం, సో నా ఇక్కడ ఐక్యూ పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ బ్యాటరీలోకి వస్తే బ్యాటరీ రియల్మీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 80 watts చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. మీకు 80 watts చార్జర్ యూజ్ చేసి చార్జ్ చేస్తే ఒక 50 minutes దాకా పడుతుంది టైం. ఇంకా ఐక్యూ విషయానికి వస్తే రియల్మీ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది బ్యాటరీ, 6400 mAh బ్యాటరీతో వస్తుంది. సేమ్ 80 watts చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు 1 hour పడుతుంది ఫుల్ చార్జ్ అవ్వడానికి. సో ఇక్కడ బ్యాటరీ డిపార్ట్మెంట్ లో కూడా నేను ఐక్యూ పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రెండు పవర్ఫుల్ ప్రాసెసర్లే. MediaTek 8350 ప్రాసెసర్ యూజ్ చేశారు రియల్మీలో. ఐక్యూలో వచ్చేటప్పటికి స్నాప్డ్రాగన్ 8H Gen 3 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఈ రెండిట్లో ఏది పవర్ఫుల్ ప్రాసెసర్ అంటే స్నాప్డ్రాగన్ 8H Gen 3 ప్రాసెసరే పవర్ఫుల్ కొంచెం ఈ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ కన్నా. బట్ డైలీ యూసేజ్ కి పెద్ద గేమ్స్ ఆడడం అనుకుంటే మీకు రెండు చాలా మంచి మొబైల్స్ అండ్ రెండిట్లో యూజ్ చేసిన ప్రాసెసర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఒక డైలీ యూస్ కి చెప్తున్నాను నేను. లేదు మేము గేమింగ్ చాలా బాగా ఎక్కువ ఆడతాం అనుకుంటే మీరు ఐక్యూ చూస్ చేసుకోండి, ఎందుకంటే మీకు BGMI దీంట్లో 120 FPS లో హ్యాండిల్ చేస్తుంది, స్మూత్ అండ్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ లో. బట్ రియల్మీ విషయానికి వస్తే మీకు 90 FPS
లోనే సపోర్ట్ చేస్తుంది, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ లో. అండ్ ఆల్సో మీకు బాగా ఆప్టిమైజ్ చేస్తుంటారు ఐక్యూ అంటేనే మెయిన్ గా పర్ఫార్మెన్స్ బేస్డ్ గేమింగ్ మోడ్స్ తీసుకొస్తుంటారు. అండ్ ప్రాసెసర్ కూడా గేమింగ్ కోసం చాలా బాగా ఆప్టిమైజ్ చేస్తారు. ఓవరాల్ గా మీరు గేమ్ ఆడుతున్నప్పుడు కూడా మీకు ఐక్యూ హెడ్ ఉంటుంది ఈ రియల్మీ కన్నా. ఇంకా ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళు ఉంటారు, ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ రియల్మీ కన్నా ఐక్యూ పవర్ఫుల్ మొబైల్, ఐక్యూలోనే బాగా హ్యాండిల్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఐక్యూ పాయింట్ ఇస్తున్నాను. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే రెండు బేస్ వేరియంట్స్ 8GB ప్లస్ 128GB స్టోరేజ్ తోనే వస్తున్నాయి. అండ్ రెండిట్లో LPDDR5X ర్యామ్ యూస్ చేశారు, రెండిట్లో UFS 3.1 స్టోరేజ్ యూస్ చేశారు బేస్ వేరియంట్స్ లో. సో ఇక్కడ రెండు డ్రానే, రెండింటికి పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ మెయిన్ కెమెరాస్ ప్రతి ఒక్కరు యూస్ చేస్తారు. అండ్ ఏది బాగుంది కెమెరాస్ విషయంలో అంటే నాకు చాలా చెక్ చేశాను నేను. అన్ని ఫొటోస్ పక్కన పెట్టి సేమ్ పొజిషన్ లో తీసుకున్నాం, సేమ్ అపర్చర్ తో అన్ని సేమ్ గా పెట్టి తీస్తే నాకు ఎక్కడ పెద్దగా డిఫరెన్స్ అనిపించట్లేదు. నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వస్తే రియల్మీలో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX 896 సెన్సార్ యూస్ చేశారు. అండ్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఐక్యూలో మెయిన్ కెమెరా సోనీ IMX 882 సెన్సార్ యూస్ చేశారు, సేమ్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక్కడ ఏ మొబైల్ కెమెరాస్ బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయంటే నేను రెండు ఫొటోస్ పక్కన పెట్టి చూస్తే నాకు పెద్దగా డిఫరెన్స్ అనిపించలేదు. కానీ రెండు మొబైల్స్ లో నేను ఎక్కడో చిన్న డిఫరెన్సెస్ చూసాను అంతే. ఒకటి ఈ ఫోటో చూడొచ్చు మీరు, బ్యాక్గ్రౌండ్ బ్లర్ వచ్చేటప్పటికి రెండు ఫొటోస్ కి వెనక చెట్లు కనబడుతున్నాయి, రెండు ఫొటోస్ బాగానే చేసాయి బ్లర్. కానీ ఐక్యూలో నాకు కలర్స్ బాగా అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసిన తర్వాత ఆ చెట్లు కలర్స్ అన్ని నాకు ఐక్యూలో బాగా అనిపించాయి రియల్మీ కన్నా. నేను 2-3 ఫొటోస్ వేస్తాను చూడండి, నాకు అన్నిట్లో నాకు ఐక్యూ అనిపించింది బాగా వెనక కలర్స్ విషయానికి వస్తే. కానీ ఇన్ పర్సన్ ఒక పర్సన్ ని ఫోటో తీసేటప్పుడు ఎలా ఉన్నాయంటే నాకు దీంట్లో రియల్మీ బాగా అనిపించింది. నా మీద ఎండబడుతుంది ఇక్కడ, రియల్మీ నాకు ఎండబడినప్పుడు నాకు కరెక్ట్ గా ఎలా అయితే ఉందో నేను అలానే తీసింది. అండ్ ఆల్సో చాలా బాగున్నాయి చూడడానికి. కానీ ఐక్యూ విషయానికి వస్తే ఆ ఎండబడుతున్నప్పుడు నా స్కిన్ ని కొంచెం తెల్లగా చేసి పేల్ కలర్ లో తెచ్చింది నా స్కిన్ ని. ప్రతి ఫోటోలో అలానే ఉన్నాయి. ఒక పర్సన్ ని ఫోటో తీసేటప్పుడు మాత్రం నాకు చాలా బాగా నచ్చింది రియల్మీ ఈ ఐక్యూ తో పోలిస్తే. అండ్ ఆల్సో ఇక్కడ టీ షర్ట్ చూడొచ్చు మీరు, ఇది టీ షర్ట్ సైడ్ ప్యూర్ బ్లాక్, అది రియల్మీ ఎగ్జాక్ట్ గా క్యాప్చర్ చేసింది బ్లాక్ ని. కానీ ఐక్యూ వచ్చేటప్పటికి బ్లాక్ ను కొంచెం వైట్ ఇష్ గా చేసింది లైట్ గా రియల్మీతో కంపేర్ చేస్తే. ఓవరాల్ గా నాకు బ్యాక్ కెమెరా వచ్చేటప్పటికి రియల్మీలో నచ్చింది. రియల్మీలో ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది, ఐక్యూలో ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. మీరు ఫోటో చూసినప్పుడు డీటెయిల్స్ కూడా చూడొచ్చు, ఐక్యూలో కన్నా రియల్మీలో చాలా బాగున్నాయి డీటెయిల్స్. అండ్ కలర్స్ కూడా నాకు రియల్మీ నచ్చింది. నెక్స్ట్ వీడియోస్ విషయానికి వస్తే రెండు ఫోన్స్ లో బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS లో తీయొచ్చు. కానీ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇక్కడ ఐక్యూలో 4K 30 FPS లో తీయొచ్చు. కానీ రియల్మీలో వచ్చేటప్పటికి 1080p 60 FPS లోనే తీయొచ్చు. ఒకసారి వీడియోస్ మీరే చూడండి. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో 4K 60 FPS లో తీస్తున్నాం. రెండు మొబైల్స్లో 4K 60 FPS సపోర్ట్ అయితే ఉంది బ్యాక్ కెమెరాకి. ఒకసారి చెక్ చేసుకోండి. వాయిస్ కూడా డైరెక్ట్గా మీకు మొబైల్ ఫోన్స్ నుంచే వస్తుంది. నేను అటు ఇటు మారుస్తూ ఉంటాను వాయిస్ని, దేంట్లో బాగా వస్తుందో చూడండి. బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా చాలా వస్తుంది ఇక్కడ. ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ మీకు రికార్డ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ మొత్తం గ్రీనరీ ఉంది నాది నేను ఉండే దగ్గర. ఆ కలర్స్ ఎలా ఉన్నాయో కూడా మీరే చెక్ చేసుకోండి, ఎంత బాగా వస్తున్నాయో, ఏ మొబైల్లో బాగా వస్తుందో ఒకసారి కరెక్ట్గా చూసుకోండి. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో రెండు ఫోన్లో ఫ్రంట్ కెమెరా నుండి తీస్తున్నాను. ఐక్యూలో 4K 30 FPS లో తీయచ్చు, కాకపోతే క్రాప్ అయి ఉంది, మొత్తం క్రాప్ సెన్సార్ వస్తుంది ఐక్యూలో. కానీ రియల్మీలో వచ్చేటప్పటికి 1080p 60 FPS లో తీసుకోవచ్చు. రియల్మీలో ఏం క్రాప్ అవ్వలేదు, డైరెక్ట్గా మొత్తం క్లియర్గా ఉంది. కానీ వాయిస్ ఒకసారి చెక్ చేసుకొని దేంట్లో బాగుందో, అండ్ ఆల్సో HD డిటెక్షన్ దేంట్లో బాగుందో, కలర్స్ దేంట్లో బాగున్నాయి అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. నేను మారుస్తూ ఉంటాను అటు ఇటు వాయిస్ని కూడా. నాకు తెలిసినంత వరకు ఐక్యూలో క్రాప్ అయ్యి మరీ మొహం మీదకి వచ్చేసింది. కానీ రియల్మీలో కరెక్ట్గా ఉంది ఫ్రేము. మీకేమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పినట్టు ఇది క్రాప్ అవుతుంది ఫ్రంట్ కెమెరా 4K 30 FPS లో తీస్తే. సో అదొక డ్రాబ్యాక్ ఉంది, చాలా దగ్గరకు వచ్చేస్తుంది మొహానికి కెమెరా. ఇంకా అన్ని డీటెయిల్స్ కలర్స్ అన్ని చెక్ చేసిన తర్వాత రెండు మొబైల్స్ ఫొటోస్ పక్కన పెట్టి నాకు ఐక్యూ కన్నా రియల్మీ నచ్చింది. సో ఇక్కడ నేను రియల్మీకి పాయింట్ ఇస్తున్నాను కెమెరా విషయంలో. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే రియల్మీ UI 6.0 తో వస్తుంది అండ్ Android 15 తో వస్తుంది. 2+3 year అప్డేట్స్ ఉంటాయి రియల్మీలో. కానీ ఐక్యూ విషయానికి వస్తే FunTouchOS 15 తో వస్తుంది అండ్ Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. దీంట్లో 3+4 years ఉంటాయి. సో 1 year ఎక్స్ట్రా వస్తాయి మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ ఐక్యూలో. రెండిట్లో బ్లోట్వేర్ ఉంటది. సో రెండు మొబైల్స్ మీరు ఒకసారి సెటప్ చేసుకున్న తర్వాత బ్లోట్వేర్ అంతా అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ నేను మెయిన్ గా గమనించింది ఏంటంటే రియల్మీలో ప్రతి యాప్ ని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ అన్ఇన్స్టాల్ లేకపోతే మీకు డిసేబుల్ ఆప్షన్ ఉంటుంది, అది చేయొచ్చు, అప్పుడు కూడా కనపడవు. అండ్ ఐక్యూ విషయానికి వస్తే కొన్నిట్లో అసలు అన్ఇన్స్టాల్ చేసుకోలేకపోతున్నాం, అలానే డిసేబుల్ కూడా చేయలేకపోతున్నాం, జస్ట్ నోటిఫికేషన్స్ మాత్రం ఆఫ్ చేసుకోగలుగుతాం. సో అదొక డ్రాబ్యాక్ నోటీస్ చేశాను నేను ఐక్యూలో. అండ్ యానిమేషన్స్ విషయానికి వస్తే కూడా నాకు రెండు మొబైల్స్ పక్కన పెట్టి చెక్ చేస్తే నాకు రియల్మీలో కొంచెం స్మూత్ గా అనిపిస్తున్నాయి ఐక్యూతో పోలిస్తే. రియల్మీ UI చాలా స్మూత్ గా ఉంది అండ్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా రియల్మీలో చాలా బాగుంది ఐక్యూ కన్నా. మీకు సింపుల్ గా చెప్పాలంటే స్మూత్ యానిమేషన్స్ కావాలంటే రియల్మీ తీసుకోండి. లేదు నేను మొబైల్ ఎక్కువ రోజులు యూజ్ చేస్తా, నాకు 1 year సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఎక్కువ కావాలనుకుంటే ఐక్యూ తీసుకోండి.
ఇక్కడ నేను రెండింటికి పాయింట్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ సర్వీస్ సెంటర్స్ విషయానికి వస్తే సర్వీస్ సెంటర్స్ మీకు రియల్మీ, ఒప్పో, వన్ ప్లస్ ఈ 3 సర్వీస్ సెంటర్స్ లోనే ఏ మొబైల్ అయినా సర్వీస్ చేస్తారు. అండ్ అలానే వివో, ఐక్యూ ఈ వివో సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఐక్యూ మొబైల్ కూడా మీరు రిపేర్ చేసుకోవచ్చు. సో సర్వీస్ సెంటర్ లో అయితే 2 మొబైల్స్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ప్రతి టౌన్ లో ఉంటాయి మాక్సిమం. సో ఇక్కడ నేను రెండింటికి పాయింట్స్ ఇస్తున్నాను. సో ఫైనల్ గా కంపారిజన్ ఇది. ఒకసారి ఈ 2 మొబైల్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్ని ఒకసారి చెక్ చేయండి. నేను ఏ డిపార్ట్మెంట్ లో ఏది ఇచ్చానో ఒకసారి చూడండి. మీరు ఏ డిపార్ట్మెంట్ కోసం మొబైల్ మెయిన్ గా చూస్తున్నారో అది కూడా చూసుకోండి. సో మీకు అవసరమైన డిపార్ట్మెంట్ బట్టి మీరు మొబైల్ సెలెక్ట్ చేసుకోండి. నేను అందుకే మీకు క్లియర్ గా ఇస్తాను అన్ని. ఏదో మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీరు లాస్ట్ కి అసలు ఏ డిపార్ట్మెంట్ దేంట్లో చెప్పినా కూడా మర్చిపోతారు. సో అందుకే నేను క్లియర్ గా మెన్షన్ చేస్తాను. లాస్ట్ కి మీకు అర్థమైపోద్ది ఏ మొబైల్ తీసుకోవాలి అని. మామూలుగా మీరు ఎప్పుడు పాయింట్స్ బట్టి చూసుకోకండి. మీకు ఏ డిపార్ట్మెంట్ లో అవసరం దాన్ని బట్టి చూసుకోండి. కొంతమంది కెమెరాస్ ఎక్కువ యూజ్ చేస్తారు, కొంతమంది గేమ్స్ ఎక్కువ ఆడతారు, కొంతమంది మామూలుగా కంటెంట్ ఎక్కువ చూస్తారు. ఇలా రకరకాల మనుషులు ఉంటారు. సో దాన్ని బట్టే చూసుకోండి. నన్ను అడిగితే ఈ రెండిట్లో ఏ మొబైల్ తీసుకుంటావు అని, నా దగ్గర కరెక్ట్ గా 23,000 ఉందనుకోండి, నేను రియల్మీ తీసుకుంటాను. లేదు నేను 25,000 దాకా పెట్టగలను అనుకుంటే నేను ఐక్యూకి వెళ్ళిపోతాను రియల్మీ కన్నా. సో మీరు ఏం తీసుకుంటారో, మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇలాంటి జెన్యూన్ అండ్ క్వాలిటీ కంటెంట్ కోసం కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.